బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అంటూ ఉంటే బీఆర్ఎస్ ఘర్ వాపసీ ఆపరేషన్ అని అంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ను వదిలి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగింది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారు. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుందని కాంగ్రెస్ నేతలు చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ను బదిలీ కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 3 ఎమ్మెల్యేలు సొంత గూటికి వెళ్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. కాళీ యాదయ్య, సంజయ్ కుమార్ తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేస్తారు అని గులాబీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే గులాబీ గూటికి తిరిగి చేరారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. అనర్హత వేటు భయంతోనే తిరిగి ఘర్ వాపసీ అవుతున్నారు అనే చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. అయితే తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్ళడాన్ని, తిరిగి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి రావడాన్ని, ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధు దగ్గర నుంచి సమాచారం తీసుకుంటాను. మధు, ఎంతమంది బీఆర్ఎస్ నేతలు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ గూట్లోకి వచ్చే అవకాశం ఉంది? ఎందుకు ఈ ప్రక్రియ జరుగుతుందని అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఈరోజు ఒకవైపు ఆ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి 2వ దఫా నిధుల విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి సభలో ఉండగానే ఇటువైపు అదే కార్యక్రమం అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నటువంటి కార్యక్రమం సభలో ఆయన ఉంటే పక్కనే బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి శాసన సభ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయంలో కేసీఆర్ కేటాయించినటువంటి గదిలోకి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వచ్చారు. గద్వాల్ ఎమ్మెల్యే రీసెంట్గానే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గద్వాలలో వ్యతిరేకించినప్పటికీ వారందరినీ బుజ్జగించి ముఖ్యమంత్రి గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మెడలో కండువా వేశారు. సో అదంతా సమసిపోయింది. ఆయన పార్టీ మారారనేటువంటిది పూర్తిగా చర్చ జరిగింది. ఆయనతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి వాళ్ళు. సో కృష్ణమోహన్ రెడ్డికి ఏమైందో తెలీదు, ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు, రిటర్న్ వచ్చారు. కేటీఆర్తో భేటీ అయ్యారు సభలో. ఆయన నేను బీఆర్ఎస్తో పాటే ఉంటాను, ఖచ్చితంగా బీఆర్ఎస్తో పాటే కొనసాగుతానని చెప్పడంతో మీరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవండి అంటూ ఆయనకు కేటీఆర్ పురమాయించారు. ఆయన నేరుగా శాసన సభ నుంచి కారేసుకొని డైరెక్ట్గా గజ్వేల్ ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్ళినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఆయన అటు వెళ్తా ఉన్నారు. అంతా అక్కడ కేసీఆర్తో మాట్లాడిన తర్వాత పూర్తి క్లారిటీ రానుంది. సో అది ఒక వైపు ఉండగానే భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా సేమ్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటాయించినటువంటి గదిలోకి కేసీఆర్ కేంచిన గదిలోకి వచ్చారు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో భేటీ అయ్యారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత కేటీఆర్ని కలిసినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన తిరిగి సొంత గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈయనతో పాటు ఇంకా 2 పేర్లు, ఇప్పుడు తెల్లం వెంకట్రావుతో పాటు మరొక 2 పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. కాళీ యాదయ్య చేవేళ్ల నుంచి గెలిచారు. ఆయన తిరిగి మళ్ళీ సొంత గూటికి అంటే బీఆర్ఎస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత జగిత్యాల నుంచి రీసెంట్గా చాలా వివాదాల తర్వాత పార్టీలకు సంబంధించి అటు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఆయన కూడా, కాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఆయన రావడాన్ని ఆయనను చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వ్యతిరేకించారు. అలిగారు, నాకు చెప్పకుండా ఎలా జాయిన్ చేసుకుంటారని చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జీవన్ రెడ్డిని ఢిల్లీ పిలిపించి బుజ్జగించారు. సో ఇదంతా కార్యక్రమాల తర్వాత డాక్టర్ సంజయ్ తిరిగి మళ్ళీ ఆయన బీఆర్ఎస్లోకి వస్తున్నారనేటువంటి ప్రచారం ఊపందుకుంది. దీనికంతా కారణం ఈరోజు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లోతే కొనసాగుతాను, నేను బీఆర్ఎస్లోనే ఉంటాను అనేటువంటిది స్పష్టతనివ్వడంతో ఇదంతా తెరపైకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకటి ప్రధానంగా 2-3 రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు హైకోర్టులో ఆల్రెడీ కేసు ఫైల్ అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసు నడుస్తూ ఉంది. అనర్హత వేటు వేయడానికి ఎవరైతే పార్టీ మారారో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి వీరిపైన హైకోర్టుకు వెళ్లారు. ఇప్పటికే దానం నాగేందర్కి సంబంధించిన అంశంలో హైకోర్టు ఒక నోటీసు పంపింది రాష్ట్ర శాసనసభ స్పీకర్కి. వారిపైన అనర్హత వేటుకు సంబంధించిన విషయంపైన చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే 90 రోజులు అయిపోయింది, ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని
సో ఇక్కడ నిర్ణయం స్పీకర్ పెండింగ్ లో పెట్టడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సిద్ధమైంది. సో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ చాలా ఒకవైపు ఉంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకకు సంబంధించినటువంటి ఈ అనర్హతకు సంబంధించినటువంటి ఏ రకంగా కొట్లాడారు పార్టీలు మారిన ఎమ్మెల్యేల వారిపైన అనర్హత వేడి పడుతుందేమోనే భయంతోనే అనర్హత వేడి పడుతుందేమోనే భయంతోనే బ్యాక్ వస్తూ ఉన్నారా? ఇంతకు ముందు బీఆర్ఎస్ నేతలు కూడా కొన్ని మాటలు చెప్పారు. ఎవరైతే పార్టీని బదిలీ వెళ్ళిపోతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇక నో ఎంట్రీ అని అన్నారు. సో ఇప్పుడు వెళ్ళిన ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తామంటే తీసుకుంటారా, లేదంటే వాళ్ళపైన అనర్హత వేటు వేయాలి అనే పట్టుబడతారా? ఇప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి తీసుకున్నట్టున్న ప్రక్రియ జరుగుతుంది. సో దీనిపైన ఏమంటారు బీఆర్ఎస్ నేతలు? ఎగ్జాక్ట్లీ నిజంగానే ఇప్పటికీ లీగల్ ఫైట్ కొనసాగుతా ఉంది. వీళ్ళందరిపైన అనర్హత వేటు వేయాలి అనేటువంటిది లీగల్ ఫైట్ చేస్తామంటున్నారు. ఇప్పటికే స్పీకర్ అపాయింట్మెంట్ కోరారు. లేదు స్పీకర్ స్పందించకుండా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును వచ్చినటువంటి తీర్పుని ఇచ్చినటువంటి కాపీని స్పీకర్కి పంపించిన కాపీని స్పీకర్ రెస్పాండ్ కాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. లీగల్ ఫైట్ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. కానీ రీసెంట్ గా కొద్ది రోజుల క్రితమే జాయిన్ అయినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను మరి వీళ్ళు స్వాగతిస్తారా, లేదంటే లీగల్ ఫైట్ కోసం చూస్తారా చూడాలి అనర్హత వేటుకి సంబంధించి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బై ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కేవలం సంవత్సర కాల వ్యవధిలోనే మళ్ళీ అనర్హత వేటు పడి బై ఎలక్షన్ లో మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ నిలబడి గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఉండవా? అట్లాంటి బై ఎలక్షన్లు వస్తే మనం అందులో ఉండి ఏం ఉపయోగం? ఇవన్నీ బేరీజ్ వేసుకుంటున్నారు ఒకవైపు. ఎందుకంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు శాసన సభ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకుంటామనేటువంటిది. ఆ రకంగా కాంగ్రెస్ కు కావాల్సినటువంటి సంఖ్య ఎల్పీలో విలీనం చేసుకోవాలంటే మొత్తం 26 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలి. ఒకేసారి విలీనం జరగాల్సినటువంటి ప్రక్రియ. సో ఈ లెక్కన ఇప్పటివరకు 10 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చారు. అందులో ఒకరు రిటర్న్ వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిటర్న్ వెళ్తానంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పటికిప్పుడు విలీన ప్రక్రియ జరిగేటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, బై ఎలక్షన్లు వస్తాయనేటువంటి ప్రచారం భారీ ఎత్తుగా జరగడం, సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కాన్ఫిడెంట్ గా ఉండడంతో ఈ బై ఎలక్షన్లు ఫేస్ చేయడానికి ఇష్టం లేకపోవడము. రెండవ కారణం జాయినింగ్ అయ్యేంత వరకు ఇచ్చినటువంటి విలువ జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఈ ఎమ్మెల్యేలకు దక్కట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం. సో వారు సొంత గూటికి రావడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, డాక్టర్ సంజయ్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈ ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. కాంగ్రెస్ అసెంబ్లీ